నమస్తే, వెల్కమ్ టు విఎస్పి టీవీ. మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు మన జీవిత విధానాన్ని బట్టి చాలా కొత్త రోగాలు, చాలా కొత్త సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి అనేవి పుట్టుకొస్తూ ఉన్నాయి. 30+ ఎవరైతే దాటుతున్నారో, మిడిల్ ఏజ్లోకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో అందరికి ఇప్పుడు బాధించే ఒక సమస్య ఆర్థరైటిస్. అది చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైతే 40కి వెళ్తున్నారు అనుకుంటే వాళ్ళకి డెఫినెట్లీ ఆర్థరైటిస్ అనే సమస్య వెంటనే వచ్చేస్తుంది. కానీ అది మనం తినే ఫుడ్ వల్ల వస్తుందా, లేకపోతే వస్తున్న కొత్త రోగాల వల్ల వస్తుందా, లేకపోతే మనం మార్చుకుంటున్న లైఫ్ స్టైల్ని బట్టి వస్తుందా అనేది మనకి తెలియదు. అలాగే ఆర్థరైటిస్లో నీ రీప్లేస్మెంట్ అంటే ఎలా ఉంటుంది, అసలు నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, రోబోటిక్ సర్జరీ అనేది ఎలా చేస్తారు, ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనతో చర్చించడానికి ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏబి సుహాస్ మెసలిమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? గుడ్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. ఫస్ట్లీ ఆర్థరైటిస్ గురించి అలాగే రోబోటిక్ సర్జరీ గురించి తెలుసుకునే ముందు అసలు సార్ మీ గురించి ఒక్కసారి తెలుసుకోవచ్చా? షూర్. నా పేరు డాక్టర్ ఏబి సుహాస్ మెసలిమణి. నేను ఈ ఆర్థోపెడిక్స్ ఫీల్డ్లో గత 17 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. సిఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో నా ఎంబీబీఎస్ ఎంఎస్ ముగించిన తర్వాత 3 సంవత్సరాలు నేను అమెరికాకి వెళ్ళాను. అక్కడ ఎంతో పెద్ద యూనివర్సిటీస్లో, హాస్పిటల్స్లో ఈ రోబోటిక్ ట్రైనింగ్ కానీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ ట్రైనింగ్ ఇవన్నీ చేసి నేను 2018లో తిరిగి హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ వస్తూనే నేను సన్షైన్ హాస్పిటల్ అక్కడ జాయిన్ అవ్వడము, అక్కడ ఒక 6 సంవత్సరాలు ఉండి ఇప్పుడు ప్రస్తుతం నేను రెనోవా సెంచురీ హాస్పిటల్ ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా ఇప్పుడు నేను చేస్తున్నాను. సార్, మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు చాలా కేసెసే చూస్తూ ఉంటుంటారు, డైలీ టైంలో చాలా వరకు చూస్తున్నారు. సో అసలు ఆర్థరైటిస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అసలు అది రావడానికి కారణాలు ఏంటి అంటారు, అసలు ఎందుకు వస్తుంది? షూర్. సో ఈ మధ్య మేము చూస్తుంది ఏంటంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అన్నది నాకు తెలిసి గత 30-40 సంవత్సరాల నుంచి విదేశాల్లో కానీ ఇండియాలో కానీ చేస్తున్నాం. అప్పుడు యావరేజ్ ఏజ్ నన్ను అడిగితే ఒక 60 ఏళ్లలో మనం సర్జరీలు చేయడం అన్నది కామన్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ఏజ్ కాస్త అది 50స్కి 40స్కి వచ్చేస్తుంది. సో దానికి చాలా కారణాలు ఉండొచ్చు. చాలామంది అనుకుంటారు మా ఫ్యామిలీలో మా అమ్మకు వచ్చింది నాకు కూడా వస్తుందా డాక్టర్ గారు అని చాలామంది అడుగుతారు. కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మెయిన్ రీజన్ వచ్చేది ఆర్థరైటిస్ అన్నది ఏజ్ పరంగా. మన ఏజ్ పెరిగే కొద్దీ మన హార్ట్లో బ్లాక్స్ ఎలా వస్తాయో, అలాగే మన హెయిర్ ఎలాగా తెల్లగైపోద్దో అలాగా ఒక ఏజింగ్ ప్రాసెస్లో వస్తుంది. కానీ ఈ మధ్య చూస్తుంది ఏంటంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ సర్జరీ బాగా తగ్గిపోతుంది. సో నార్మల్గా ఏమవుతుందంటే మన మోకాళ్ళు అన్నది ఇలా క్లీన్గా ఉండాలి. ఇది మోకాళ్ళు, దాని మీద కాట్లేజ్ అంటాం, గుజ్జు అంటాం తెలుగులో, ఇలా క్లీన్గా ఉండాలి. మనం జాయింట్ వాడే కొద్ది ఏమవుతుందంటే ఇలాగా కంప్లీట్గా అరిగిపోతుంది. సో ఇలా అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ పార్ట్ ఇలా రాపిడ్ అయ్యి మనం నడిచినప్పుడు మాకు బాగా నొప్పి వచ్చేయడం అదొకటి. రెండోది పురుషుల్లో స్త్రీల్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. బోన్ క్వాలిటీ అన్నది స్త్రీల్లో కొద్దిగా తక్కువ మెన్ కన్నా. అది రెండోది మనం మెనోపాజ్ కానీ మనకి హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి లేడీస్లో, దానివల్ల కూడా వస్తుంది. మూడోది బరువు వల్ల ఆర్థరైటిస్ రాదు, కానీ బరువుగా ఉన్న వాళ్ళలో ఫాస్ట్గా అరిగిపోతుంది జాయింట్. ఇంకొకటి మనం బాడీని వాడే విధానం. మనం ఇండియన్స్లో మెయిన్గా తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే నేల మీద కూర్చోవడం, బాస్పెట్లు వేసుకొని కూర్చోవడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనం ఇలా జాయింట్ని మనం ట్విస్ట్ చేసేటప్పుడు దాని మీద ఒత్తిడి పెరిగిపోతుంది. సో ఒక కారణం అంటూ ఉండదు. హెరిడిటరీ ఒకటి, మన వెయిట్ బట్టి, మేల్ ఫీమేల్ రేషియోని బట్టి ఈవెన్చువల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరిలో అరుగుతుంది. కొంతమందిలో ఎక్కువ అరుగుతుంది,
కొంతమందిలో తక్కువ అరుగుదల ఉంటుంది. ఓకే. అంటే ఊళ్ళలో మాట్లాడుకునే విధానం ఏంటి అంటే కాళ్ళల్లో గుజ్జు అరిగిపోయింది అంటూ ఉంటారు. అంటే ఏంటి అంటే మేము ఎక్కువ దూరం నడిచేసాం, మేము కాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టేసాం, కిలోమీటర్ల కొద్దీ పని చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం, అందుకే కాళ్ళల్లో గుజ్జు అరిగిపోయింది అంటూ ఉంటారు. మరి ఇది నిజమే అంటారా? కొంత మట్టుకు అది కరెక్టే. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, మనం బాడీని ఎంత స్ట్రెయిన్ చేస్తామో. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్స్ ఉంటారు, మిగతా కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ కింద కూర్చుంటారు, మోకాళ్ళు బాగా బెండ్ చేసి. వాళ్ళలో వాళ్ళు ఏమవుతుందంటే బాగా స్ట్రెస్ ఎక్కువై వాళ్ళకి మోకాళ్ళు అరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో గుజ్జు అన్నది ఇన్ అదర్ వర్డ్స్ ఈ కార్టిలేజ్, ఈ పై లేయర్. సో మనం దాన్ని వాడుకోబట్టి ఎక్కువగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి. సో దానివల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ ఆర్థరైటిస్లో స్టేజెస్ అనేవి ఏమైనా ఉంటాయా, లేకపోతే స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఏమైనా ఉంటుందా? స్టేజెస్ ఉంటాయి, స్టేజెస్ బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. నార్మల్గా మనం స్టేజ్ 1 to stage 4 అని చెప్తాం ఆర్థరైటిస్. మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేషెంట్స్ కానీ ప్రజలు కానీ, స్టేజ్ 1, stage 2 ఆర్థరైటిస్లో మనం యూజువల్గా ఓన్లీ మందులే వేసుకోమంటాం, నంబర్ 1. రెండోది మోకాళ్ళ చుట్టూ కండరాలు ఉంటాయి. మనం కండరాలు బాగా గట్టిగా ఉంటే మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కడైనా అంతే, నడుములో అంతే, అండ్ నీ జాయింట్లో కూడా అంతే. సో రెండోది ఏం చెప్తామంటే మందులతో పాటు ఎక్సర్సైజెస్ చెప్తాం. ఎక్సర్సైజెస్తో ఏమవుతుందంటే చుట్టూ కండరాలు బలంగా ఉంటే మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది. మూడోది కొన్ని చేయకుండా ఉంటాయి, మీకు చెప్పాను కదా, నేల మీద కూర్చోవడం ఒకటి, ఇండియన్ టాయిలెట్ వాడడము, మెట్లు ఎక్కి దిగడం, ఇవన్నీ తగ్గిస్తే మనం మోకాళ్ళ ఆయుష్ పెంచుతాం. ఒక 4 సంవత్సరాల్లో అరిగేది 6 సంవత్సరాల్లో అరుగుతుంది. సో స్టేజ్ 1, stage 2లో చాలా మందికి మనం మెడిసిన్సే ఇస్తాం. చాలామందికి అపోహలు ఉంటాయి, మనం హాస్పిటల్కి వెళ్తే మోకాళ్ళు అరిగిపోయింది అంటారు, వెంటనే ఆపరేషన్ చెప్తారు అని. అది కానే కాదు. రోజుకి ఒక 30 మందిని చూస్తే ఒక 6-7 మందికే మనం సర్జరీ చెప్తాం. సర్జరీ ఎప్పుడు చెప్తామంటే stage 3, stage 4 అంటే పూర్తిగా ఇలా అరిగిపోయి ఏ గుజ్జు లేనప్పుడు మనకు 3 కావాలి. ఒకటేమో ఎక్స్రేలో ఆర్థరైటిస్ కనిపించాలి, రెండోది మీకు అంత ప్రాబ్లం ఉండాలి. మేము యూజువల్గా నేనేం చూస్తానంటే 1 గంటన్నా నిలబడగలరు ఎవరైనా, లేదు అంటే 1 కిలోమీటర్ అన్నా నడవగలగాలి. మూడోది వాళ్ళకున్నంత పట్టుకు పనులు వాళ్ళు చేసుకోగలగాలి. ఇవేమీ చేసుకోలేకపోతున్నారు, మోకాళ్ళు ఎక్స్రేలో బాగా అరిగిపోయింది, రెండోది ఊరికే మందులు వేసుకోవాలి అన్న పరిస్థితి ఉంది అంటే వాళ్ళలో మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ చెప్తాం. సో లిటరల్గా స్టేజ్ 1, stage 2లో ఓన్లీ మెడిసిన్స్, స్టేజ్ 3, stage 4లో అందులో కూడా సిమ్టమ్స్ ఉంటేనే, నేను చెప్పినవి అన్నీ ఉంటేనే మనం ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. ఓకే, అంటే దీన్ని ఎలా గుర్తిస్తారు సార్ మీరు? అంటే వాళ్ళలో అలా అరిగిపోయింది అనేది స్టేజెస్ని బట్టి ఎలా గుర్తిస్తారు? మెయిన్లీ ఎక్స్రేలోనే చూస్తాం. ఎక్స్రేలో లెవెల్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటుంది. సో పూర్తిగా ఏమవుతుందంటే ఫైనల్ స్టేజ్లో ఇదంతా అరిగిపోయి ఈ బోన్ టచ్ అయిపోతూ ఉంటాయి. నార్మల్గా ఎక్స్రేలో గ్యాప్ వచ్చింది అంటారు పేషెంట్లకు, యాక్చువల్లీ గ్యాప్ తగ్గింది. సో ఉన్న గ్యాప్ తగ్గిపోతుంది, తగ్గిపోయి బోన్ రాసుకుంటుంది కాబట్టి అది ఆర్థరైటిస్ అంటాం. ఓకే, చాలా వరకు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్దాం, బట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే చాలా వరకు కొంతమంది మొండితనంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏముందిలే, వెళ్ళిపోదాంలే, చేసేద్దాంలే, ఇదే ముందులే, తగ్గిపోతుంది, బాంబ్ రాసుకుంటే తగ్గిపోతుంది, లేకపోతే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఇలాంటి ఒక అపోహలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇలా నిర్లక్ష్యం చేసే కొద్దీ వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా వస్తూ ఉంటాయి అంటారు? డెఫినెట్గా మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు సహజంగా మనిషి తత్వం ఏంటంటే ఆపరేషన్ లేకుండా మనం ఏదన్నా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అయిపోతాయి చేసేస్తాము అని అనుకుంటారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆగదు. మనం వయసు పెరిగే కొద్దీ అరుగుతూ ఉంటుంది జాయింట్. ఈరోజు మీరు అనుకోవచ్చు నేను బాత్రూమ్ దాకా వెళ్ళగలుగుతున్నాను, నేను ఒక 1/2 కిలోమీటర్ నేను నడవగలుగుతున్నాను, నేను దీంట్లోనే సంతోషంగా ఉంటాను, నేను బయటికి వెళ్ళను, నేను ఇవేమీ చేయనని. బట్ మీ ఆయుస్సు ఇప్పుడు అక్కడి నుంచి ఒక 3 సంవత్సరాల తర్వాత చూద్దాం, కొద్ది కూడా బాత్రూమ్ దాకా కూడా నడిచే పరిస్థితి ఉండదు. అప్పుడు వీల్ చైర్ మీద ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది బెడ్ మీద ఉండిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళని రికవర్ చేయడం చాలా కష్టం. ఓకే, సో మనం హెల్తీగా ఉన్నప్పుడే అదే టైంలో మన మోకాళ్ళు బాగా అరిగిపోయిందంటే అదే బెస్ట్ టైం సర్జరీ చేయించుకోండి. చాలామంది డిలే చేసుకొని వస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళడం చాలా ఈజీ. మీరు ఇక్కడ ఉన్నారు అనుకోండి,
డాక్టర్కి కూడా మనం అదే ఆపరేషన్ చేస్తాం, కానీ మీ బాడీ అంత సహకరించదు కదా. ఇప్పుడు నేను 65 ఉన్నాను, నేను 72 దాకా నేను దాన్ని పోస్ట్ పోన్ చేశాను. 65లో ఉన్న మీకున్న హెల్త్ 72లో ఉండదు కదా. సో మీరు 65లో మీరు ఆపరేషన్ చేసుకుంటే ఆ నెక్స్ట్ 20 ఇయర్స్ దాన్ని బాగా వాడుకోగలుగుతారు కదా. ఇప్పుడు బెడ్ రిడన్ నుండి 80 ఏళ్ళకి మనం ఆపరేషన్ చేసామనుకో, ఆయన లెగిసి బాత్రూమ్ దాకా కూడా వెళ్ళలేడు. ఏది మోకాళ్ళ వల్ల కాదు, జనరల్ హెల్త్ వల్ల. అలాంటి వాళ్ళు సర్జరీ చేయడంలో అర్థం లేదు. సో నన్ను అడిగితే మీకు ఒకవేళ ఎక్స్రేలో సిమ్టమ్స్ ఉన్నాయి, నేను చెప్పినట్టు మీరు మీ పనులు మీరు చేసుకోలేకలుగుతున్నారంటే అప్పుడే సర్జరీ చేయడం బెటర్. ఎందుకంటే ఇది ఒక జబ్బు కాదు, ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. మోకాళ్ళు ఎరిగిపోయినాయి, దాన్ని మనం నార్మల్గా రీప్లేస్మెంట్ చేసి దాన్ని మార్చేస్తుంది. సో ప్రాబ్లం ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయంటే ముందు చేసుకోవడమే బెటర్. ఓకే. అండ్ నేను ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్లు మన ఫుడ్ లైఫ్ స్టైల్ కూడా కొంతవరకు ఆధారపడి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మనం తినే ఫుడ్ కూడా ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు ఈ ఆర్థరైటిస్కి? ఫుడ్ కన్నా నేనేమంటానంటే పాతకాలంలో యాక్టివిటీ లెవెల్ చాలా హై మనుషులు. ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేయొచ్చు ఇంటికి. సో నాకు తెలిసి మన శరీరాల్ని మనం అంత బాగా వాడుకోవడం లేదు. మనం ఏదైతే వాడమో అది బాడీ అరిగిపోతూ ఉంటుంది ఇన్ అ వే ఇఫ్ యూ స్పీక్. ఇప్పుడు కూడా చూడండి, బయట ఇంతమంది పనులు చేసుకుంటూ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ తక్కువే ఉంటాయి. ఎవరైతే ఐడల్గా ఉంటారో, ఎక్కువ వర్క్ చేయడం, వాళ్ళకే బీపీ, హైపర్ టెన్షన్ ఇవన్నీ వాళ్ళకే ఎక్కువ వస్తాయి. అదొకటి. రెండోది, నాకు తెలిసి ఫుడ్ అడల్ట్రేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. ముందు ఫ్రిడ్జ్లు లేవు, ఏమీ లేవు, ఆ రోజు వండుకునే వాళ్ళు, తినేవాళ్ళు. అప్పుడు ఫుడ్ కూడా అంతే ప్యూర్గా ఉండేది. ఇప్పుడు బాగా అల్టరేషన్ వచ్చేసి మనకి క్యాన్సర్ లెవెల్స్ కూడా పెరిగిపోయినాయి, హెల్త్ ఇష్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు కూడా నన్ను అడిగితే మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఎంత ప్రాసెస్ ఫుడ్ తగ్గించి హెల్తీగా మనం తింటే మనకి డిసీజ్ అన్నది తక్కువే ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఆర్థరైటిస్కి సంబంధించి నీ రీప్లేస్మెంట్ చెప్పారు, అలాగే పిఆర్పి, అలాగే స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ అని కూడా ఒకటి వినిపిస్తూ ఉంది. సో అసలు వాటి వల్ల యూజెస్ ఏంటంటారు? సో ఇప్పుడు ఈ లాస్ట్ 5 yearsలో ఇది బాగా ఎక్కువ అయిపోయింది. స్టెమ్ సెల్స్ ఒకటి అండ్ పిఆర్పి ఒకటి. ఓకే, అంటే ఎలాంటి స్టేజ్ వాళ్ళకి వీటిని సజెస్ట్ చేస్తారు? సో దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను. ఇవి ఎందుకు పాపులర్ అయినాయి అంటే, పేషెంట్స్ మీరు చెప్పినట్టు సర్జరీ అవాయిడ్ చేయడానికి ఏమన్నా చేస్తారు. ఇప్పుడు నేను ఆన్ అండ్ యావరేజ్ ఒక 5 పేషెంట్లకు సర్జరీ చెప్తే దాంట్లో 3 కనీసం హోమియోథెరపీ, ఆయుర్వేద, ఈ మ్యాగ్నెటిక్ నీ క్యాప్స్, మోకాళ్ళలో ఇంజెక్షన్లు అన్నీ ట్రై చేసి వచ్చిన వాళ్ళే. సో ఈ అట్రాక్షన్ ఒకటి ఉంటుంది, మనం ఆపరేషన్ లేకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు కదా అని. అందుకు ఇవి పాపులర్ అయినాయి. అవి సక్సెస్ఫుల్ అయి పాపులర్ అయ్యావని అయితే నేను నమ్మను. నా వరకు వచ్చి నన్ను అడిగితే ఇప్పుడు దాకా జరిగిన పరిశోధనలో కానీ ఏదైనా ఇలా అరిగిపోయిన మోకాళ్ళలో మీరు పిఆర్పి ఇవ్వండి, స్టెమ్ సెల్ ఇవ్వండి, ఈ కార్టిలేజ్ మళ్ళీ ఫామ్ అవుతుంది అన్నది ఎవరు ప్రూవ్ చేయలేదు నన్ను అడిగితే. అది ఒక 3 ఇంజక్షన్లు అని చెప్తారు, అల్ట్రాసౌండ్ ముందు, అల్ట్రాసౌండ్ తర్వాత చేసి మీకు గుజ్జు వచ్చిందని చెప్తారు. కానీ నన్ను క్లియర్గా అడిగితే మీరు ఫస్ట్ ఒక ఎంఆర్ఐ చేయండి ఓ పేషెంట్కి, ఆర్థరైటిస్ ఉందా లేదా చూడండి, వాళ్ళలో మీరు స్టెమ్ సెల్ ఇచ్చి చూపించండి, మళ్ళీ ఎంఆర్ఐ చేసి ఆ కార్టిలేజ్ వచ్చిందా లేదా అని ప్రూవ్ చేయమనండి. ఎవరు చేయరు. ఓకే, సో నన్ను అడిగితే అదొక అట్రాక్షన్గా అంతే డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలామంది చేయించుకుంటున్నారు. కానీ అది సక్సెస్ఫుల్, అదొక ట్రీట్మెంట్ అంటూ నేనైతే ఒప్పుకోను. నంబర్ 1. ఎవరికి సజెస్ట్ చేస్తాను అంటే, కొంతమంది ఆపరేషన్ చేయించుకోని పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు 80 years హార్ట్ ప్రాబ్లం ఉంది, వాళ్ళలో నేను సర్జరీ సజెస్ట్ చేయలేను, ఎందుకంటే రిస్క్ ఎక్కువ. అలాంటి వాళ్ళలో కొంతమందికి నేను చేయను, కానీ నాకు తెలిసిన కొంతమంది కాలీగ్స్కి అయితే నేను పంపిస్తాను. కొంతమంది రిలీఫ్ ఉందంటారు, కొంతమంది లేదంటారు. రిలీఫ్ కూడా కొంతమందికి 2 నెలలు ఉండొచ్చు, కొంతమందికి 3 నెలలు ఉండొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రాబ్లం రివర్స్ అవ్వదు, పోస్ట్పోన్ అవ్వచ్చు. సో ప్రస్తుతం మోస్ట్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరైతే నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తారో వాళ్ళెవ్వరూ పిఆర్పిని సజెస్ట్ చేయరు. ఓకే సార్, ఇందాక మిమ్మల్ని ఇంట్రోలో కూడా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాను, రోబోటిక్ రీజాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అని. అంటే అసలు కన్వెన్షనల్కి అలాగే రోబోటిక్కి ఆ సర్జరీస్కి అసలు డిఫరెన్స్ ఏంటి? ఎందుకు రోబోటిక్ని మీరు ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు గత 10-15 years నుంచి నేను కన్వెన్షనల్ సర్జరీ చేస్తున్నాను.
లాస్ట్ 3 years నుంచి మనకి ఇప్పుడు రోబోటిక్ అన్నది వచ్చింది. ఓకే. సో హైదరాబాద్లో ఇండియాలోనే మనము ఫస్ట్ టైం రోబోటిక్స్ ఇంట్రడ్యూస్ చేసి బాగా పాపులర్ అయింది హైదరాబాద్లోనే. సో కొన్ని వేల సర్జరీస్ చేశాను ఇప్పుడు దాకా. నన్ను అడిగితే కన్వెన్షనల్ సర్జరీకి రోబోటిక్కి మెయిన్గా 3 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే. ఓకే, ఒకటి ఏంటంటే నార్మల్ సర్జరీలో మనం ఒక ఎక్స్రే చూస్తాం, అరిగిపోయింది అంటాం, ఆపరేషన్లోకి వెళ్ళిపోతాం. దానికన్నా మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమీ రాదు. రోబోటిక్ సర్జరీలో ఏంటంటే ఒక సిటీ స్కాన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోకాళ్ళు ఉందనుకోండి, దీన్ని సిటీ స్కాన్ చేస్తాం. ఈ సిటీ స్కాన్లో మోకాళ్ళలో ఎంత ఆర్థరైటిస్ ఉంది, ఆ మోకాళ్ళ సైజ్ ఏంటి, షేప్ ఏంటి, ఎక్కడ బోన్ తక్కువ ఉంది, ఎక్కడ బోన్ అరిగిపోయింది, ఎక్కడ ఎక్స్ట్రా బోన్ ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఆపరేషన్ ముందు తెలుస్తుంది. జనరల్గా కన్వెన్షనల్ సర్జరీలో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ముందు రాదు. రోబోటిక్ సర్జరీలో ప్లానింగ్ అంటాం. సో ప్లానింగ్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ సర్జరీ చేయాలనుకోండి, సర్జరీ ముందే నాకు తెలుసు పైన ఫీమర్ ఈ సైజ్ వస్తుంది, టిబియా ఈ సైజ్ వస్తుంది అని ముందే, ఎక్కడ ఆర్థరైటిస్ ఉంది, ఎక్కడ ఆపరేషన్ చేయాలి, ఈ ప్లానింగ్ అంతా మనకి రోబోటిక్ సర్జరీలోనే చేయగలుగుతాం. రెండోది ఏంటంటే ఏ మోకాళ్ళైనా మనము ఇప్పుడు ఇది మోకాళ్ళు అనుకోండి, ఇది బయట వైపు, ఇది లోపల వైపు. సో మనం ఒక నీ సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఈ బ్యాలెన్స్ అన్నది కరెక్ట్గా ఉండాలి, ఎక్స్టెన్షన్లో ఫ్లెక్షన్లో కూడా. ఓకే, ఇది రోబోటిక్లో చాలా కన్సిస్టెంట్గా మనం చేయగలుగుతాం. ఓకే, సాఫ్ట్వేర్ ద్వారా. నార్మల్ సర్జరీలో ఏమవుతుందంటే ఫస్ట్ బోన్ కట్ చేసేస్తాం. కట్ చేసిన తర్వాత ఎటు లూజ్ ఉంది, ఎటు టైట్ ఉందని మనం దాన్ని అడ్జస్ట్ చేయడం, మళ్ళీ కట్ చేయడం. సో మల్టిపుల్ టైమ్స్ సర్జరీ చేస్తాం, అది అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. రోబోటిక్లో అది ఉండదు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్ సర్జరీలో నేను బ్లేడ్ సా ఏదైతే నేను కట్ చేయాలి. ఓకే, రోబోటిక్లో ఏంటంటే ఆ బ్లేడ్ మనం రోబోట్కి అటాచ్ చేసేస్తాం. అటాచ్ చేసి దానికి ఈ డిగ్రీల్లో ఇన్ని మిల్లీమీటర్లు కట్ చేయాలని దానికి సాఫ్ట్వేర్లో ఆల్రెడీ తెలుసు. ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్లో అది కట్ చేస్తుంది. సో ప్రిసిషన్, యాక్యురసీ వెరీ హై. ఇదంతటితో ఏమవుతుందంటే చుట్టూ ఉన్న కండరాలు కానీ దానికి దెబ్బ తగలకుండా ఉండడము, మనం ఎంత సర్జరీ చేయాలో అంతే చేస్తాం. మామూలు సర్జరీలో పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఇచ్చి మోకాళ్ళంతా బాగా ముందుకు డిస్లొకేట్ చేసి మనం ఆపరేట్ చేయాలి. ఇక్కడ అలా చేసే అవసరం ఏమీ లేదు. సో ఇవన్నీ సర్జన్కి అడ్వాంటేజెస్. పేషెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే నేను జనరల్గా చూసింది ఏంటంటే రోబోటిక్కి కన్వెన్షనల్కి డెఫినెట్గా పెయిన్ తక్కువ. పేషెంట్ రోబోటిక్కి తక్కువ పెయిన్ కన్నా వాళ్ళు నడిచే విధానం కానీ దాని కాన్ఫిడెన్స్ కానీ మీకు కొన్ని వీడియోలు కూడా చూపిస్తాను. డే 1, డే 2, డే 3 ఎంతో కాన్ఫిడెన్స్తో నడిచిన వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ. కన్వెన్షనల్ సర్జరీ కూడా నడుస్తారు, నడవరని కాదు, కానీ ఒక పేషెంట్కి పర్సనల్ ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందికి వేరే వేరేగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సేమ్ లైక్ మీరు చెప్తూ ఉంటే నాకు చేతి కుట్టుకి మిషన్ మీద జరిగే వర్క్కి ఎంత తేడా అయితే ఉంటుందో మనం చేతితో చేసే పనికి రోబోటిక్ సర్జరీకి. ఒకప్పుడు ఎలా ఉండేది, రెడీమేడ్ బట్టలు ఎంత బాగున్నాయి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు అందరు వెళ్ళి మళ్ళీ మేడ్ టు ఫిట్, బెస్పోక్ అంటాం, అంటే కరెక్ట్గా సైజ్, షేప్. సో దీన్ని పర్సనలైజ్డ్ ఆర్థ్రోప్లాస్టీ అంటాం మా భాషలో. సో ఒక్కొక్కళ్ళకి ఎలాగా నీ రీప్లేస్మెంట్ చేయాలో ఆ విధంగా పర్ఫెక్ట్గా చేయాలి అంటే రోబోటిక్స్తోనే చేయొచ్చు. ఇప్పుడు నా ప్రాక్టీస్లో చూస్తే 85% నేను రోబోటికే చేస్తున్నాను. ఎందుకంటే ఒక పేషెంట్ వెళ్ళి ఇంకో పేషెంట్ని పంపించి బాగా చేస్తున్నారు, రోబోటిక్ చేస్తున్నారు, బాగుందని నాకు పాపులారిటీ అందుకే వచ్చింది ఎక్కువ. సో ఒక 15% మందికి కన్వెన్షనల్ సర్జరీ చేస్తాను. అది తక్కువ అని నేను అన్నాను, ఎందుకంటే ఒక 3-4 months, 5 months, 6 monthsకి అందరూ బాగుంటారు. కానీ ఒక భయం ఏదైతే ఉందో పేషెంట్స్లో, అమ్మో చాలా నొప్పి, ఫిజియోథెరపీ చాలా కష్టము, ఇవన్నీ భయాలు ఇప్పుడు పోయాయి రోబోటిక్ వల్ల. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా ఫ్రీగా నడవడము, ఫిజియోథెరపీ అంత ఒత్తిడితో చేసే అవసరం లేకపోవడము. సో వాళ్ళ రికవరీ ఈజ్ మచ్ బెటర్. ఓకే సార్, ఇప్పుడు మీరే చెప్పారు కదా 85% నేను రోబోటిక్ సర్జరీనే సజెస్ట్ చేస్తాను, అదే చేస్తాను కూడా అని చెప్తున్నారు కదా. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి దీనికి ఏమన్నా మనం రిలేట్ చేసుకోవచ్చేమో చెప్పండి. సేమ్ లైక్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము, చాలామంది వీళ్ళు ఉంటారు, డెలివరీ కోసం వెళ్ళే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వాల్సిన టైంకి కూడా వాళ్ళు కాదు సి సెక్షనే చేద్దామనే థాట్లో ప్రతి ఒక్క హాస్పిటల్ ఉంది. సో ఇక్కడ కూడా ఏ పేషెంట్ వచ్చినా సరే
డెఫినెట్లీ రోబోటిక్ సర్జరీనే చేద్దాం అనే ఒక పెట్టుకున్నారా, లేకపోతే వాళ్ళకి అవసరమైతేనే చేద్దాం అనే ఒక థాట్ పెట్టుకున్నారా? మా వైఫ్ కూడా గైనకాలజిస్ట్, సో మీరు కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో నన్ను అడిగితే ఈ డెసిజన్ అన్నది నేను కంప్లీట్గా పేషెంట్ మీదే వదిలేస్తాను. ఓకే. ఇప్పుడు నా దగ్గర మీరు వచ్చారు, మీ మదర్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్, నేను రెండూ చెప్తాను, అమ్మ ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. రోబోటిక్ చేస్తే ఇది అడ్వాంటేజ్, కానీ ఇది కొద్ది ఖర్చుతో కూడింది. మనం కన్వెన్షనల్ చేసినా అది ఫెయిల్ అవుతుందని కాదు కదా, 20-30 సంవత్సరాలు చేస్తున్నాం. ఇది కూడా బెటర్. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో నాకు బెస్ట్ ఏది అని మీరు అడిగితే నేను డెఫినెట్గా రోబోటిక్ అని చెప్తాను. కానీ మీరు ఇది అమ్మేసుకొని బంగారం అమ్మేసుకొని వచ్చి చేసుకునే అవసరం లేదు. మీరు చేసుకోగలుగుతారు, మీ ఇన్సూరెన్స్లో వస్తుంది. మీకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలా, రోబోటిక్ సర్జరీ కావాలంటే వీ విల్ డూ. సో నేను ఇలా ఇప్పుడు నేనే చెప్పాను అనుకోండి, అది 85% ఉండేది కాదు, అది తిరిగి 40%కి వచ్చేస్తుంది నన్ను అడిగితే. డెసిషన్ పేషెంట్ చేతిలో మనం పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ వాళ్ళకి ఇవ్వాలి, దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు దాకా రోబోటిక్ చేసుకొని అయ్యో ఎందుకు చేసుకున్నా అన్నోళ్ళు అయితే లేరు నా దగ్గర. సో మీ పరంగా సక్సెస్ రేట్ కూడా రోబోటిక్కే ఉందంటారు? సక్సెస్ అంటే రికవరీ ఫాస్టర్ అని అంటాను. ఓకే. అయితే మరి రికవరీ రేట్ ఎంతవరకు ఉండొచ్చు అసలు? ఎన్ని డేస్లో, ఎన్ని మంత్స్లో వాళ్ళు తిరిగి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారు? జనరల్గా మనం నెక్స్ట్ డేనే నడిపిస్తామమ్మా ఎవరైనా. ఓకే. ఇంకో అపోహ ఏంటంటే చాలామందికి, ఎస్పెషల్లీ లేడీస్లో, నేను బెడ్ మీదే ఉంటాను, నన్ను ఎవరో చూసుకోవాలి, నాకు బెడ్ ప్యాన్ పెట్టాలి, సో నా పక్కన 2-3 ఉండాలి, ఇంట్లో వాళ్ళు చేస్తారో లేదో, సగం మంది పిల్లలు అమెరికాలో ఉంటారు. సో ఈ భయాలన్నీ ఉంటాయి. సో నేను క్లియర్గా ఫస్ట్ చెప్పేది పేషెంట్కి అదే, మీకు ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపటి నుంచి నడిపిస్తాము, మీరు నడవాల్సిందే. నేను హాస్పిటల్ నుంచి ఎప్పుడు పంపిస్తానంటే వాళ్ళే సొంతంగా బెడ్ నుంచి లెగాలి, వాకరు లేకపోయినా ఉన్న వాకర్తో నడవగలగాలి. మూడోది బాత్రూమ్కి వెళ్ళి టాయిలెట్ సీట్ మీద కూర్చొని లెగ్గలగాలి. నాలుగోది వచ్చి మళ్ళీ పండుకోగలగాలి. ఇంత ఇండిపెండెన్స్ ఉంటేనే నేను ఇంటికి పంపిస్తాను. ఓకే. సో ఈ రికవరీ అన్నది కొంతమంది 4 రోజుల్లో చేస్తారు, కొంతమంది వారం తీసుకుంటారు, కొంతమంది నెల తీసుకుంటారు. ఎంత పైకి కిందికి అనుకున్నా ఒక 1 మంత్లో 95% మంది రికవర్ అయిపోతారు. ఈ రికవరీ ప్రాసెస్లో కొద్దిగా ఫాస్ట్గా రికవర్ అయ్యేది రోబోటిక్ పేషెంట్స్ యాజ్ కంపేర్ టు కన్వెన్షనల్. సో ఒక జస్ట్ బ్లాంకెట్గా మీరు అడిగితే ఆన్ అండ్ యావరేజ్ ఒక నెల సరిపోద్ది. మరి కన్వెన్షన్ సర్జరీకి ఎంత టైం పడుతుంది? సేమ్ అంతే అంటున్నాను, 1 మంత్లో మెజారిటీ మంది రికవర్ అయిపోతారు. చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలిపోతాయి. కొంతమందికి నిద్ర సరిగ్గా రాదు, కొంతమందికి మోకాళ్ళలో కొద్దిగా మంట ఉండడము, వాపు ఉండడము, ఇవన్నీ వెరీ ఇండివిజువల్. ఇప్పుడు మనకు ఒకే టైప్ దెబ్బ తగిలింది అనుకోండి, నాకు వేరేగా స్వెల్లింగ్ రావచ్చు, మీకు వేరేగా రావచ్చు, నాకు వేరేగా పెయిన్ రావచ్చు, మీకు వేరేగా పెయిన్ రావచ్చు. సో బట్ జనరలీ స్పీకింగ్ రోబోటిక్ వాళ్ళు కొద్దిగా ఫాస్టర్గా రికవర్ అవుతారు యాజ్ కంపేర్ టు కన్వెన్షనల్. ఓకే సార్, అసలు ఆర్థరైటిస్ ఏ పార్ట్స్లో వస్తుంది అనుకోవచ్చు? చాలా మందికి ఇక్కడ కూడా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, చాలా మందికి ఇక్కడ ఉంటాయి, కొంతమందికి ఇక్కడ ఉంటాయి. అంటే ఏ పార్ట్లో వచ్చినా దాన్ని ఆర్థరైటిస్గానే అనుకోవాలి? ఆర్థరైటిస్ అనే అంటాం, ఎందుకంటే ఈ మోకాళ్ళలో ఏదైతే గుజ్జుందో తుంట్లో కూడా అదే ఉంటుంది, స్పైన్లో అదే ఉంటుంది, షోల్డర్లో అదే ఉంటుంది, అండ్ ఈ చిన్న వేళ్ల జాయింట్స్లో కూడా అదే ఉంటుంది. దేని మీద అయితే మనం ఎక్కువ బరువు వేస్తామో అవి ఎక్కువ అరుగుతాయి. సో ఎగ్జాంపుల్ మోకాళ్ళు, హిప్. బట్ అరికాలు అవ్వదు, అరికాలు బాగా స్టేబుల్ జాయింట్, అది కొద్ది కదలడానికి కూడా స్పేస్ ఉండదు. సో అరికాల్లో ఆర్థరైటిస్ అనేది చాలా తక్కువ. హైయెస్ట్ నన్ను అడిగితే మోకాళ్ళు. మనం ఒక 100 ఆర్థరైటిస్ పేషెంట్లు తీసుకుంటే 65% మంది మోకాళ్ళలోనే ఉంటారు, ఒక 15-20% మంది తుంట్లో ఉంటుంది, షోల్డర్ మూడోది. ఈ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్, ఇది హిప్ రీప్లేస్మెంట్ అనమాట. నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ బాగా ఒక 20-30 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ చేస్తున్నాం. ఈ మధ్య షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా వచ్చింది. సో బాగా అరిగిపోతే షోల్డర్, ఆ రీప్లేస్మెంట్ కూడా ఇక్కడ మేము రెనోవా సెంచురీ హాస్పిటల్లో చేస్తున్నాం. బికాజ్ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 4 సర్జన్స్. మా మధ్యలో ఆర్థోపెడిక్స్లో ఏ ప్రాబ్లం అన్నా మనం చేసుకోగలుగుతాం. చిన్న జాయింట్స్లో కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు సర్జన్స్ మేము కదా, అంటే చాలా వరకు కీళ్ళవాతం అంటూ ఉంటారు, అది దీని కిందకే వస్తుంది. సో కీళ్ళవాతం అన్నది కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఆస్టియో ఆర్థరైటిస్, అంటే ఏజ్ రిలేటెడ్. కీళ్ళవాతం అన్నది మోకాళ్ళ మీద ఉన్న పొర వాచిపోతుంది. ఓకే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఆర్థరైటిస్ వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా ఫాస్ట్గా వస్తుంది వాళ్ళకి. రెండోది ఏంటంటే 2 ఏజ్ గ్రూప్స్, కొంతమందికి 20-25 ఏళ్లలో కూడా వచ్చేస్తుంది. సెకండ్ ఏజ్ గ్రూప్
40-50 ఏజ్ గ్రూప్లో. సో నేను యంగెస్ట్ పేషెంట్ చేసింది 23 నీ రీప్లేస్మెంట్. ఏది కీళ్ళవాతం వల్ల ఆర్థరైటిస్. ఓకే. రెండోది కీళ్ళవాతంలో తప్పు మేజర్గా చేసేది ఏంటంటే కీళ్ళవాతం ఈజ్ లైక్ బీపీ షుగర్ లాగా కంటిన్యూస్గా మందులు వేసుకోవాలి. ఒక 3 నెలలు వేసుకుంటాం, 4 నెలలు వేసుకుంటాం, మానేస్తాం. మానేస్తే ఆ వాపు తిరిగి వచ్చేసి ఆ మోకాళ్ళ గుజ్జులు తినేస్తుంది. సో ఎవరికైతే కీళ్ళవాతం ఉందో యంగ్ ఏజ్లో, స్పెషలీ గర్ల్స్లో 25-30 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా మందులు వేసుకోవాలి. మీరు మందులు వేసుకోకపోతే ఫాస్ట్గా అరిగిపోయి వెంటనే రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది ఫ్యూ ఇయర్స్లో. మనం మందులు కరెక్ట్గా వేసుకున్నాం అనుకో మోకాళ్ళని జాయింట్స్ని మనం కాపాడుకోగలం. అంటే మరి కీళ్ళవాతాన్ని ఆర్థరైటిస్గా మారకముందే టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఓకే. అలా మారకముందే ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుంది? దానికి చాలా మందులు ఉన్నాయి. రుమటాలజీ అని డిపార్ట్మెంట్లో మేము కూడా ట్రీట్ చేస్తాం చాలా మందిని. డిజీజ్ మాడిఫైయింగ్ రియేజెంట్స్ అంటాం. ఇప్పుడు కొత్త మందులు కూడా చాలా వచ్చాయి. అవి కొద్ది ఖరీదు, బట్ అందరూ ఎఫర్ట్ చేసుకునే ట్రీట్మెంటే. అది మనకు టెస్టుల్లో తేలిందంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. బయట సొసైటీలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎవరి దగ్గరైనా ఉన్న ఒకటే డౌట్, ఈ టైంలో కనుక ఏదైనా పేరు చెప్పి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము అంటే ఆస్తులు అమ్మేసుకోవాలి, లక్షలు చేతితో పట్టుకుంటేనే తప్ప మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేము అనే ఒక థాట్లో ఉండిపోయారు. ఎందుకంటే బయట హాస్పిటల్స్ కూడా కొన్ని అలానే ఉన్నాయి. మరి అలాంటి టైం చూసుకుంటే మీ హాస్పిటల్కి బయట హాస్పిటల్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ ప్రైజెస్ పరంగా అండ్ హాస్పిటాలిటీ పరంగా అసలు మీరు ఎలాంటి ఎథిక్స్ ఫాలో అవుతున్నారంటే చెప్తారు? సో 2 విషయాలు చెప్తానమ్మా దీంట్లో. ఇప్పుడు మీకు ఇంత ఓపెన్గా నేను కెమెరా మీదే చెప్పాను ఎవరికి సర్జరీ చేస్తాము, ఎవరికి సర్జరీ చేయము. ఓకే. రెండోది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామిన్లో ప్రాబ్లం ఉందనుకోండి, అది చెప్తాం కానీ చూడలేము. డాక్టర్ గారు చెప్తారు, చూడలేము. మీరే అన్నారు కదా సిజేరియన్ డెలివరీ. ఇప్పుడు మీకు ఎక్స్రేలో క్లియర్గా కనిపిస్తుంది, రైట్? సో ఎవరికి ఆపరేషన్ సజెస్ట్ చేయాలో మాకు చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా అరిగిపోయి ఉంది అనుకోండి, ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చాడు, 2 మోకాళ్ళు అరిగిపోయినాయి, ఒకే దాంట్లో నొప్పి ఉంది ఆయనకి, నేను ఒకే మోకాళ్ళు చేస్తాను. సో ఆ క్లారిటీ పేషెంట్స్ కూడా క్లియర్గా వచ్చేస్తుంది, ఇది కావాల్సుకొని చెప్పే సర్జరీ కాదు అని. కొంతమంది బయట చెప్పొచ్చు, దానికైతే నాకు జవాబు లేదు. కానీ ఎవరికైతే అవసరమో వాళ్ళకే చేస్తాం. దట్ ఈజ్ నంబర్ 1. రెండోది, నేను ఇండియాలో పనిచేశాను, ఢిల్లీలో పనిచేశాను, అమెరికాలో చేశాను, మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చాను. ప్రతి ప్లేస్లో కాస్టింగ్ అన్నది చాలా డిఫరెంట్. కొన్ని హాస్పిటల్స్ చాలా హై ప్రైస్ ఛార్జ్ చేయొచ్చు, కొన్ని హాస్పిటల్స్ తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు మేము నాకున్న ఆప్షన్స్లో 2 కార్పొరేట్ హాస్పిటల్ అంటే రెనోవా సెంచరీ హాస్పిటల్. ఇక్కడ కూడా మేము ఇప్పుడే 1 మంత్ నుంచి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 40-50 సర్జరీస్ ఈ మంత్ చేసేసాము. మేనేజ్మెంట్ పరంగా కూడా దే ఆర్ వెరీ కన్వీనియంట్. రేట్స్ కానీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండోది, నాకు ఇంకొక హాస్పిటల్ ఉంది, ఎమరీ హాస్పిటల్ అని, ఇక్కడే మెహదీపట్నంలో. అది మేము ఒక చారిటీ బేస్డ్ హాస్పిటల్ లాగా స్టార్ట్ చేసాం. ఓకే. సో అక్కడ కూడా రోబోటిక్స్ తీసుకున్నారు. ఓకే. సో ఇక్కడ ఏదైతే రోబోట్ ఉందో అక్కడ కూడా అదే రోబోట్ ఉంది. రోబోట్లో చాలా రకాలు ఉంటాయి. మేము వాడే రోబోట్ వరల్డ్లోనే బెస్ట్. దీన్ని చూసి చాలా కంపెనీలు వేరే వేరే రోబోట్స్ రిలీజ్ చేశాయి. సో వాళ్ళలో అంత రిజల్ట్స్ అవన్నీ పక్కన పెడదాం. సో ఏ హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ అదే, సర్జన్ అదే. కొంతమంది ఎవరైతే ఇన్సూరెన్స్ లేదు సార్ మాకు, మేము కట్టుకోలేకపోతున్నాం అంటే, అలాంటి పువర్ పేషెంట్స్ని నేను నా హాస్పిటల్లో తీసుకెళ్ళి వాళ్ళకు కూడా అక్కడ ఆపరేషన్ చేయగలుగుతున్నాను. సో దానివల్ల మాకు వి కన్సిడర్ దట్ యాజ్ ఎ బ్లెస్సింగ్. సో మా దగ్గరకు వచ్చి కాస్ట్ వల్ల తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంది, ఎఫర్ట్ చేయగలుగుతారంటే ఒకలాగా చేస్తాం. చేసుకోలేకపోతున్నారు అంటే మా తరపున ఎంతైతే హెల్ప్ చేయగలుగుతామో చేసి వాళ్ళకు కూడా సర్జరీ చేస్తాం. సో ఎవరైతే బేర్ చేయలేరో వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది అంటారు. ఈరోజు పొద్దున్న కేసు వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీలో 3 నెలల నుంచి ఆగారు, ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. మేము అంత కట్టుకోలేము సార్, మీరు చేసేసేయండి ఏదో అంటే, నేను ఈరోజు మార్నింగే వాళ్ళకి సర్జరీ చేశాను తక్కువలో. ఓకే. అండ్ మీ దగ్గర యూజ్ చేసే రోబోటిక్ వరల్డ్స్లోనే బెస్ట్ రోబోట్ అని చెప్తున్నారు. సో అసలు మీ దగ్గర ఉన్న రోబోట్ స్పెషాలిటీ ఏంటి? దాన్నే ఎందుకు వరల్డ్లో ఉన్న అన్ని రోబోటిక్స్ కన్నా దీన్నే ఎందుకు స్పెసిఫిక్గా యూజ్ చేయాలి? దాని పేరేంటి అంటే ఏం చెప్తారు? సో మేము వాడే రోబోట్ ఈస్ కాల్డ్ మేకో, స్ట్రైకర్ కంపెనీ రోబోట్ అది. ఇప్పుడు మీరు రోబోటిక్ డిజైన్ కానీ
ఇప్పుడు దాకా ఎవల్యూషన్ చూస్తే మేము వాడే రోబోట్ గత ఆల్మోస్ట్ 14 సంవత్సరాల నుంచి ఉంది మార్కెట్లో. సో ఫస్ట్ రోబోటిక్ స్టార్ట్ అయిందే ఈ కంపెనీతో. ఓకే. ఓకే, సో వాళ్ళు స్లోగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఈ స్టేజ్కి వచ్చింది. రెండోది ఏంటంటే ఈ ఒక్క రోబోటే నీ రీప్లేస్మెంట్ చేయగలుగుతుంది, హిప్ రీప్లేస్మెంట్. మూడోది పార్షియల్ నీ అంటాం, అంటే ఒకే సైడ్ ఆపరేషన్, ఓకే, మొత్తం చేయకుండా. ఓకే. లేకపోతే పటెల్లో ఫెమరల్, అంటే కొంతమందికి మొత్తం మోకాళ్ళు అరగదు కదా, ఏ ఏరియాలో అరిగిందో ఆ ఆపరేషన్ కూడా ఈ రోబోట్ చేస్తుంది. ఓకే. సో మిగతా ఏ రోబోట్ చేయదు, అది ఓకే. మార్కెట్లో ఉన్నాయి. రెండోది దీన్ని సెమీ యాక్టివ్ సిస్టమ్ అంటాం. అంటే ఏంటంటే కొన్ని యాక్టివ్ రోబోట్స్ ఉన్నాయి, అంటే అవే సర్జరీ చేస్తాయి. అది సర్జన్గా నాకు అంత కంఫర్టబుల్ కాదు, పేషెంట్స్ కూడా భయపడతారు. సెమీ యాక్టివ్ సిస్టమ్ అంటే సర్జన్ని అసిస్ట్ చేస్తాయి, బ్రెయిన్ సర్జన్ది, చేతులు రోబోట్. సో ఈ రెండు విషయాల వల్ల. మూడోది ఇప్పుడు దాకా అయిన రీసెర్చ్ అంతా ఈ స్ట్రైకర్ మీకు రోబోట్ మీదే అయింది. ఓకే. సో మేము 4 years బ్యాక్ అన్ని రోబోట్స్ చూసి లేదు ఇదే బెస్ట్ అని ఎక్కువైనా ఇదే కొన్నాం. ఓకే సార్, ఎవరైనా మిమ్మల్ని ఈ రోబోటిక్ సర్జరీ గురించి కన్సల్ట్ అవ్వాలి, చాలా మందికి తెలియదు కదా ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలంటే? సో మీకు మోకాళ్ళ రిలేటెడ్ కానీ ఆర్థోపెడిక్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా మీ స్క్రీన్ మీద ఈ నంబర్స్ చూడొచ్చు. ఈ నంబర్స్కి మీరు ఫోన్ చేయండి. మిమ్మల్ని కావాలంటే ఫోన్లో కూడా మేము సంప్రదిస్తాము. ఒకవేళ మీ ఎక్స్రేలు అన్నీ చూసి మీకు డెఫినెట్గా ఏదైనా ట్రీట్మెంట్ కావాలి అంటే డెఫినెట్గా మీరు హైదరాబాద్కి రండి. దాన్ని బట్టి మీకు ఆపరేషన్ చేయాలా, మందులు ఇవ్వాలా, అవన్నీ మనం డిసైడ్ చేసి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాం. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇంత బాగా చెప్పారు కదా, మీకంటూ అంటే ప్రొఫెషన్ పరంగా మీరు ఒక దగ్గర డాక్టర్గా చేస్తున్నా అండ్ సేమ్ టైం చారిటీని కూడా మీరు మెయింటైన్ చేస్తూ ఎవరైతే బేర్ చేయలేరో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే అసలు మీ అంబిషన్ అంటే ఏం చెప్తారు? అంటే మీ ప్రొఫెషన్ ఓకే, మీ పర్సనల్గా మీకు అసలు ఏమి ఇష్టం అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా 17 years నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను ఇప్పుడు దాకా. దాని ముందు మీరు ఎంబీబీఎస్ కలుపుకుంటే 24 సంవత్సరాలు. ఈ 24 సంవత్సరాలు చదువు, ట్రైనింగ్ తప్ప నేను ఏమీ చేయలేదు. అయ్యో, ఓకే. ఒక స్టేజ్ ఎలా ఉండిందంటే మా రెండో వాడు పుట్టినప్పుడు నేను ఇండియాలోనే లేను. సో మ్యాక్సిమం టైం మేము దీనికి ఇచ్చేసాను. నంబర్ 1. నంబర్ 2, మా ఫ్యామిలీ పరంగా చూస్తే నేను 3rd generation ఇంటూ సోషల్ సర్వీస్. మా తాతయ్య అదే చేశారు, మా నాన్న ఇప్పుడు అదే చేస్తున్నారు, మేము డే 1 నుంచే చేస్తున్నాం. మీరు చాలామందిని చూస్తారు, వాళ్ళు ఒక స్టేజ్ వచ్చి 60-70 ఏళ్ళు దాటేసి వాళ్ళు అంత సంపాదించిన తర్వాత అప్పుడు సొసైటీ గురించి ఆలోచిస్తారు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను డే 1 నుంచి అది చేయాలని డిసైడ్ చేశాను. అందుకే అమెరికాలో ఆపర్చునిటీస్ ఉన్నా అవన్నీ వదిలేసి తిరిగి హైదరాబాద్కి రావడం, ఇక్కడ పనిచేయడం. దానివల్ల గాడ్స్ బ్లెస్సింగ్ ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చాను. సో ఇంక ముందు కూడా అదే చేయాలని నా మెయిన్ ఎయిమ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు మాకు తెలియని విషయాలు ఎన్నో మాకు తెలియజేసేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.